దయచేసి మీరు వెంటనే వాడిని పెట్టండి సార్ అంటే యాక్షన్ తీసుకోవాలి. మేము అది మీకు రిఫరెన్స్ ఎందుకంటే మరీ దారుణం గతంలో సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా మానసికంగా ఇబ్బంది పడేటను వాళ్ళని చాలా అసహ్యమైన పదజాలంతో వాట్సాప్ మీరు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించబెట్టినటువంటి వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా వ్యతిరేకించిన వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అంగన్వాడీ సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తుల మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టిన వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించబెట్టినటువంటి వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా వ్యతిరేకించిన వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అంగన్వాడీ సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తుల మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టిన వ్యక్తిని నుంచి మరి సమ్మెలో మేము పాల్గొని టీచర్లు అందరమే మా శాలరీ కోసం మేము పోరాడుతున్నాం. కానీ ఎవరు కోడిగుడ్లు తినాలని, ఎవరు పాలు తాగాలని, ఎవరి నోటికాడి తీయాలని మేము ఈ కార్యక్రమం చేపట్టలేదు. ఏంటంటే మా ఆకలి బాధ మాకు తెలుసు, మేము పడే కష్టం మాకు తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము మరి జగన్ అన్న కూడా మాట ఇచ్చాడనే మేము అడుగుతున్నాం. కానీ లేకపోతే వేరే ప్రభుత్వం వచ్చినాక మేము అడిగేవాళ్ళం. అట్లా చేయకుండా మమ్మల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. వాళ్ళ గుడ్లు మేము తిన్నామంటే ఆ టీచర్ ఎవరి దగ్గరకు రండి, వచ్చి అడగండి, నిరూపణ మేము ఇస్తాము. అంతేగాని చాటు మాటలు వద్దు. డైరెక్ట్గా వచ్చి ఏ టీచరో ఏ బడో కనుక్కొని వస్తే దానికి ఏం చెప్పాలో సంజేసి మేము చెప్పుకుంటాము. అంతేగాని ఇలాంటి రాతలు రాసి ఇలాంటి రేకెత్తిచ్చే మాటలు, మమ్మల్ని ఉసుకొలిపే మాటలు, మమ్మల్ని చండాలం చేసే మాటలు మాట్లాడటానికి వీలు లేదు. మరి ఇది మా విన్నపం. ఇంతటితో ఇంకా ఆగపోతే కనుక మేము ఇంకా రెచ్చిపోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో మా గురించి పెట్టిన పోస్టులు వాళ్ళు ఏ విధంగా పెట్టారో, ఎవరు పెట్టమంటే పెట్టారో, వాళ్ళు ఏ ఉద్దేశపూర్వకంగా పెట్టారో మాకైతే తెలియదు. కానీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే విన్నవించుకోవడానికి వచ్చాం. మా పట్ల అలాంటి దుర్భాషలాట పెట్టిన వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్ ఎదురుగా మేమందరం వచ్చాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, భార్యలు లేరు, తల్లులు లేరు, ఎవరు లేరు పెట్టిన వాళ్ళకి. ఆ ముగ్గురిని తీసుకొస్తే మీకు చేత కాకపోతే వాళ్ళకి ఎలాంటి చర్య తీసుకోవాలో మేమే తీసుకుంటామని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే అది మా ఇది. ఆ లాస్ట్కి ఏం పెట్టాడంటే అంగన్వాడీ భర్త అని పెట్టాడు. వాడు ఎవడో రావాలి, మా భర్త ఎవడో రావాలాడు. ఆ ముగ్గురులో ఎవరున్నారో మాలో భర్తగా తెలుసుకుంటాం. అది కావాల్సింది, మాకు కావాల్సింది కూడా. మేము మనుషులమే, మేము ఆడవాళ్ళమే. కానీ మా పట్ల ఎందుకు బొబ్బిలి ఆయన పెట్టాడు, ఒళ్ళు బలిసి వచ్చారని. ఆయన 3 లక్షలు తీసుకునే ఆయనకే అంత బలుపు ఉంటే ఏముందో మా దగ్గర బలవటానికి? వీడేమో కోడిగుడ్లు తిని బలిసారు అంటున్నాడు. వాడింటో వాడి అక్కకి, వాడి పెళ్ళానికి, వాడి పిల్లలకి ఏం పెట్టుకుంటున్నాడో మరి. మేము కోడిగుడ్లు తిని బలిస్తే వాడేం పెట్టుకుంటున్నాడు? నీళ్లు తాగాడా? నీళ్లు తాగుతున్నారు ఆ కుటుంబం వాళ్ళు. మొత్తం రావాలి, అందరిని తీసుకొచ్చిన దాకా, వాడు మాకు క్షమాపణ చెప్పిన దాకా మీరు పోలీస్ స్టేషన్ ద్వారా వస్తాడా, లేకపోతే మేమే వాడి మీద తీసుకోవాలా. అది మా విన్నపం.